అయిపోయి అందరికి ఫ్లైట్స్ మీకు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోండి, వాళ్ళు వచ్చి మీకు ట్రీట్ చేస్తారు. మీరు ఊరికే మీ ఊర్లో ఉన్న నమ్మకం బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఎక్కువ డోసులు వాడేసి చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఇప్పుడు 2 నిండు ప్రాణాలు పోవడం అంటే కష్టమే అనిపిస్తుంది కదా ఎవరికైనాను. అలాంటిది చిన్నపిల్లల్ని జాగ్రత్తగా మరిగించుకున్న నీళ్ళు తాగడం, చుట్టుపక్కల శుభ్రంగా ఉంచడం. నేను చూసేసరికి వీధంతా మాత్రం శుభ్రంగానే ఉంది. కానీ ఏంటంటే మెయిన్ ఏంటంటే మీకు జ్వరము అనిపిస్తే మాత్రం డాక్టర్లకి, లేకపోతే ఇక్కడ ఏఎన్ఎం ఎంఎల్హెచ్పి ఉన్నారా? లోకల్ ఆశా వర్కర్కి తెలియజేస్తే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి టెస్ట్ చేసి మీకు మందులు ఇచ్చేస్తారు. ఏమ్మా, ఊరికే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి. కొంచెం సిక్ అయితేనే ఎవరైనా ఒక అడుగు ముందేసి సపోర్టివ్ గా మేము తోడుంటాం కదా, నీకు ఎలా ఉన్నా మేము సపోర్టివ్ గా ఉంటాం ఒక అడుగు చేసి ఉంది. మేము ఇంతకు ముందు మేము ఎవరికైనా అలాగా ఆలోచించేవాళ్ళం, ఎవరి కింద పడిపోయినా మేము తెచ్చేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఎందుకో మాకు ఇంకా అలా మార్పిచ్చేసి ఎవరిని ఒక అడుగు వేసి పక్క డాక్టోసైక్లిన్ మనం దీనికి వాడతాం కదా, లూజ్ మోషన్స్ కానీ స్క్రబ్ టైప్స్ ఉంటాయి కొంచెం లోపల నుంచి అది ఇవన్నీ బ్యాక్టీరియా స్టాటిక్ కదా. బ్యాక్టీరియా అంటే ఇది బ్యాక్టీరియసైడల్ కాబట్టి బ్యాక్టీరియా స్టాటిక్. వెళ్తాం జస్ట్ అది గ్రోత్ అవ్వకుండా మీరు స్టాటిక్ చల్లవాలి మీరు యాక్టివ్